Hello everyone, I am Janapati who are watching first time my video. Subscribe my channel and share to your friends. ఇంతకుముందు వీడియోలో నేను APPGCET 2020-22 పార్ట్ 1 అయితే చేసిన 1 to 25 క్వశ్చన్స్ 25 క్వశ్చన్లు తీసుకొని చేసిన. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 ఇది పార్ట్ 2 చేయబోతున్నా అండి. క్వశ్చన్ నెంబర్ 26 కంటిన్యూషన్ ఆఫ్ పార్ట్ 1. దిస్ ఇస్ పార్ట్ 2 2022 పేపర్. Which of the following is a nucleophile? Option 1 H3O plus, option 2 BF3, option 3 R plus, option 4 is RCO minus. So nucleophile ఏందని అడిగిండు. ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు? H3O plus first option, next BF3, third option is R plus, fourth is RCO minus. So దీంట్లో nucleophile అంటే ఆల్రెడీ నెగటివ్ ఛార్జ్ ఉంది. సో which gives electron density to the metal, so nucleophile. So RCO minus అని ఉంది కాబట్టి డైరెక్ట్ దీని ఆప్షన్ చెప్పొచ్చు. సో ఇవి ఎలక్ట్రోఫైల్స్, ప్లస్ అని ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రోఫైల్స్, R ప్లస్ ఉంది కాబట్టి ఎలక్ట్రోఫైల్స్. ఈ BF3 ఏంది? BF3లో బోరాన్ దగ్గర వెకేట్ ఆర్బిటాల్ ఉంటుంది. సో ఇది యాక్సెప్ట్ చేస్తుంది, దీన్ని లూయిస్ యాసిడ్ అంటాం అన్నట్టు. సో దీన్ని న్యూట్రల్ మాలిక్యూల్స్ అనొచ్చు వీటిని. సో ఈ రెండు ఎలక్ట్రోఫైల్స్ అయితే ఇవి న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ అనొచ్చు. దీంట్లో కూడా న్యూట్రల్ న్యూక్లియోఫైల్స్ కూడా ఉంటాయి. న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ ఉంటాయి, న్యూట్రల్ న్యూక్లియోఫైల్స్ ఉంటాయి. సో లైక్ అమోనియా తీసుకుంటే న్యూట్రల్ న్యూక్లియోఫైల్ అవుతుంది. సేమ్ CO మైనస్, OR మైనస్ ఇవన్నీ న్యూక్లియోఫైల్స్ కిందకి వస్తాయి. సో ఒకవేళ మీకు BF3 లాగానే సేమ్ ఇంకా AlCl3 ఉంటుంది, మీకు రాసుకోవాలనుకుంటే CO2, SO2, CCl2 ఇవన్నీ కూడా ఎలక్ట్రోఫైల్స్ కిందకి వస్తాయి. అమోనియా, వాటర్ ఇవన్నీ కూడా న్యూక్లియోఫైల్స్ కిందకి వస్తాయి అన్నట్టు. సో సింపుల్ కాన్సెప్ట్ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఈస్ దట్? ద కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బేసిసిటీ ఆఫ్ NH3, CH3, NH2, CH3 taken 2 times NH, Cl, CH2, NH2. సో ఇట్లా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఫస్ట్ అయితే రాసుకుందాం. అమోనియా, నెక్స్ట్ CH3, NH2, next CH3 taken 2 times NH, then Cl, CH2, NH2, right? సో ఇది మామూలుగా మనకి ఇచ్చిన ఆర్డర్, అంటే ఆర్డర్ కాదు, ఇది జస్ట్ ఇట్లా ఇచ్చిండు అన్నట్టు 1 2 3 4 లాగా ఇచ్చేసి, లేదంటే డైరెక్ట్ వీటిని అరేంజ్ చేయమని చెప్పిండు అనుకుందాం. సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ బేసిసిటీ అంటే ఏంటిదో తెలవాలి. బేసిసిటీ అంటే ఏంటిది? బేసి అంటే విచ్ డొనేట్స్ ద పెయిర్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజీలీ, దాన్ని బేసిటీ అంటాం. నైట్రోజన్ దాంట్లో అమైన్ గ్రూప్లో ఇక్కడ డొనేట్ చేస్తుంది అనుకుంటే ఒక్కడ గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఐ గ్రూప్స్ అనేవి ఖచ్చితంగా. ప్లస్ ఐ గ్రూప్స్ అంటే ఏంటివి? CH3, మిథైల్ గ్రూప్స్, ఇథైల్ గ్రూప్స్, ఇవన్నీ గ్రూప్స్ ఏం చేస్తుంటాయి? డొనేట్ చేస్తుంటాయి. ఆల్రెడీ ఇది ఇంకా ఈజీగా ఇవ్వడానికి ఉంటుంది అన్నట్టు, మోర్ బేసిక్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కంపేర్ టు NH3 ఇక్కడ ఒక CH3 ఉంది అంటే ఇది ఇంకా ఇస్తుంది దీనికి, ఇది ఈజీగా ఇచ్చేస్తుంది. ఇట్లా ఇక్కడ 2 ఉన్నాయి అంటే ఇది CH3 2 ఏం చేస్తుంటాయి? అమోనియాకి ఇస్తే అమోనియా ఈజీగా ఇస్తారు, అంటే మోర్ బేసిక్ అన్నట్టు. సో ఈ క్లోరిన్ అనేది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఈ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అనేవి డిక్రీజెస్ ద బేసిసిటీ. సో ఫస్ట్ ప్లస్ ఐ గ్రూప్స్, తర్వాత న్యూట్రల్ ఏమన్నా ఉంటే, తర్వాత మైనస్ ఐ గ్రూప్స్. ఈ ఆప్షన్ని చూడంగానే చెప్పొచ్చు. ఒకవేళ కాక క్లోరిన్ అనేది లాస్ట్లో ఉండాలి. ఆప్షన్ చూస్తే వాళ్ళు ఇచ్చిన కీలో అయితే క్లోరిన్ CH2, NH2 దానికి ఎక్కువ ఇచ్చిండు. అసలు అది కీ అనేది రాంగ్, ప్రిలిమినరీ కీ అనేది రాంగ్. దీనికి మాత్రం సెకండ్ ఆప్షన్ కాదు ఎట్టి పరిస్థితిలో. కరెక్ట్ ఆన్సర్ ఏందో నేను ఒకసారి చెప్తా. సో మనకున్న ఆప్షన్ ప్రకారం ఏంది? ఇది ఖచ్చితంగా లాస్ట్ ఉండాలి. సో ఇది లాస్ట్ ప్రయారిటీ. 1 2 3 4 ఉన్నాయి, ఇది 4th ప్రయారిటీ అనుకుందాం. ఓకే, హైయెస్ట్ ఏది ఉండాలి? ఇది ఉండాలి, ఎందుకంటే ఇందులో 2 ఇస్తుంది. సో ఇది ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ ఈ రెండింటిలో సెకండ్ ప్రయారిటీ ఏది? సో కంపేర్ టు ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇస్తుంది. అంటే ఆర్డర్ వచ్చేసి ఇట్లా ఉండాలి. CH3 taken 2 times NH is greater than CH3 NH2 is greater than ammonia is greater than Cl CH2 NH2. ఇది కరెక్ట్ ఆప్షన్. ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉందా? చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది, సేమ్ ఇలాంటి ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. అంతేగాని సెకండ్ ఆన్సర్ అని చెప్పేసి అది వెతకండి. సో దీని కాన్సెప్ట్ మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. జనరల్గా బేసిసిటీ క్యారెక్టర్ ఒకవేళ సెకండరీ అమైన్, ప్రైమరీ అమైన్, టెర్షరీ అమైన్ 3 అమైన్స్ తీసుకున్నప్పుడు గ్యాస్ ఫేజ్లో అయితే
గ్యాస్ ఫేజ్లో అయితే టెర్షరీ ఈజ్ మోర్ స్టేబుల్, టెర్షరీ దెన్ సెకండరీ దెన్ ప్రైమరీ. బట్ ఇన్ aqueous phase లో అయితే సెకండరీ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ టెర్షరీ దెన్ ప్రైమరీ. ఇది aqueous phase లో సెకండరీ దెన్ టెర్షరీ దెన్ ప్రైమరీ. ఒకవేళ ఇఫ్ నేను మిథైల్ గ్రూప్ తీసుకున్నా, మిథైల్ గ్రూప్ ఫాలోస్ దిస్ ఆర్డర్. ఎందుకు? మిథైల్ గ్రూప్స్ అంటే సేమ్ ఇప్పుడు CH3 ఇంతకుముందు తీసుకున్నాం కదా, CH3 టేకెన్ 2 times NH, ఇది సెకండరీ. టెర్షరీ అయితే CH3 టేకెన్ 3 times NH అని చెప్పొచ్చు. ప్రైమరీ అయితే CH3 NH2. ఎందుకంటే ఇప్పుడు మిథైన్లో స్టీరిక్ ఇండ్రెన్స్ ఉండదు కాబట్టి ఇక్కడ సెకండరీ మోర్, టెర్షరీ మోర్ ప్రయారిటీ. ఒకవేళ అదే నువ్వు C2H5 తీసుకున్నావు, మిథైల్ గ్రూప్ తీసుకుంటే ఇక్కడ ఆర్డర్ వచ్చేసి సెకండరీ ఈజ్ ప్రైమరీ దెన్ టెర్షరీ. ఇది దీనికి ఆర్డర్, ఈ రెండింటికి ఇది సేమ్ ఆర్డర్. అంటే మిథైల్ గ్రూప్స్ తీసుకున్నప్పుడు టెర్షరీ సెకండ్ ప్లేస్ ఉంటే ఇథైల్ గ్రూప్ తీసుకున్నప్పుడు ప్రైమరీ వచ్చింది. ఎందుకంటే అది స్టీరిక్ ఇండ్రెన్స్ అని చెప్పాలి అన్నట్టు, అది స్టీరిక్ ఇండ్రెన్స్ అని చెప్పాలి. మిథైల్ తీసుకున్నప్పుడు 213 అండి, ఇది aqueous phase-లో 213 సెకండరీ. ఇక్కడ ఇథైల్లో వచ్చినప్పుడు టెర్షరీ ఫస్ట్ అన్నట్టు, టెర్షరీ ఫస్ట్ దెన్ ప్రైమరీ. ఎందుకంటే ఇది ఇక్కడ ఇథైల్ అనేది బల్కీ గ్రూప్ కాబట్టి ఇట్లా తీసుకోండి. సింపుల్ ఏం లేదు. గ్యాస్ ఫేజ్లో అయితే టెర్షరీ సెకండరీ ప్రైమరీ, aqueous phase-లో అయితే సెకండరీ ఫస్ట్ ప్రైమరీ దెన్ టెర్షరీ. ప్రైమరీ CH3 NH2 CH3 టేకెన్ 3 times N. ఇదైతే 231 అని గుర్తుపెట్టుకోండి. ఇది ప్రిలిమినరీకి అయితే రాని ఈ క్వశ్చన్కి మనం పెట్టిన ఆన్సరే కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. So carbonium ion is formed in option A homolytic fission, option 2 heterolytic fission, option 3 both 1 and 2, option 4 none of the above. కార్బోనియం అయాన్ నథింగ్ బట్ కార్బోకేటయాన్ అన్నట్టే. కార్బోకేటయాన్ అయినా కార్బోనియం అయినా సేమ్ అన్నట్టు. సో ఎప్పుడు ఫామ్ అవుతుంది ఇది? మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్న ఒకటి, ఇప్పుడు మన దగ్గర ఒకటి ఇట్లా కోవలెంట్ క్యారెక్టర్ ఉంది, ఒక బాండ్ ఉంది. ఓకే, దీన్ని నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక బాండ్ని అనుకోండి మీరు డైరెక్ట్. ఈ బాండ్ నేను హోమోలిటిక్ అయితేనేమో ఇట్లా ఈక్వల్గా బ్రేక్ అయిపోతే రాడికల్స్ ఫామ్ అవుతాయి. హోమోలిటిక్ కాకుండా హెటరోలిటిక్ క్లీవేజ్ అంటే ఏంది? ఇది X అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ వేయడం కాబట్టి ఇది తీసేసుకుంటే ఏమొస్తుంది? ఇది ప్లస్ వస్తుంది, ప్లస్ ఇది మైనస్ వస్తుంది. సో కార్బోనియం ఈజ్ ఫార్మ్డ్ ఈజ్ కొంచెం ఏమన్నాడు దేంట్లో హెటరోలిటిక్ ఫ్యూజన్లో జరుగుతుంది అన్నట్టు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, దీంట్లో పెద్ద డిస్కషన్ ఏం అవసరం లేదు మనకి. ఇవన్నీ బుక్కులనే ఉంటాయండి, మీరు సపరేట్ ఎక్కడో పోయి చదవాల్సిన అవసరం లేదు. ఓపీ టెండన్ అనే బుక్స్ దొరుకుతాయి మీకు, మంచిగా ఉంటాయి కాన్సెప్ట్స్. కాకపోతే ఎక్కువ టైం పడుతుంది చదవడానికి, కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి. ఈజీగా నేర్చుకోండి, ఈజీ, ప్రాబ్లం ఏం లేదు. 29. సో electrophile involved in the conversion of phenoxide to orthohydroxybenzaldehyde is. సో ఫస్ట్ అసలు ఏమంటాడు, మన రియాక్షన్ రాద్దాం. ఫినాక్సైడ్ అంటే ఇదే కదా, టు ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. ఆర్థో మీద హైడ్రాక్సీ గ్రూప్, ఇది బెంజాల్డిహైడ్. కొంచెం ఇదే కదా. ఎలక్ట్రోఫైల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ ఫినాక్సైడ్ టు ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ ఈస్. జనరల్గా ఈ ఫినాల్ 2 మనకు వచ్చేది ఇది ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ని సాలిసిలాల్డిహైడ్ అంటాం. దీన్ని రీమర్ టీమర్ రియాక్షన్, నేముడ్ రియాక్షన్ అంటాం. ఒకవేళ కాక మీరు రీమర్ టీమర్ నేముడ్ రియాక్షన్స్ రాస్తే OH ప్లస్ 3 moles ఆఫ్ NaOH క్లోరోఫామ్ తీసుకుంటే CHCl3 తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ సాలిసిలాల్డిహైడ్ ఇదే ప్రోడక్ట్ వస్తుంది, సాలిసిలాల్డిహైడ్ అంటాం. ప్లస్ NaCl కూడా ఫామ్ అవుతుంది, వాటర్ కూడా ఫామ్ అవుతుంది. సో దీన్ని ఏమంటాం, రీమర్ టీమర్ రియాక్షన్ అంటాం. ఆప్షన్ చూద్దాం ఇప్పుడు. CCl2, CCl3, CCl4, CCl 4 ఇచ్చిండు. CCl2, CCl3, CCl4 అని. అయితే ఈ రీమర్ టీమర్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే క్లోరోఫామ్ అనేది ఇప్పుడు OH మైనస్ ఉంది కదా NaOHలో, OH మైనస్ అనేది క్లోరోఫామ్తో రియాక్ట్ అయింది. ఎట్లా రియాక్ట్ అయింది? ఇందులో ఉన్న హైడ్రోజన్ ఇది తీసుకొని వాటర్ ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? H2O ఫామ్ అయిన తర్వాత మిగిలింది CCl3 మైనస్ ఉంటుంది. ఇక్కడ CCl3 మైనస్, ఈ H ఇటు పోయిన తర్వాత CCl3 మైనస్ ఉంటుంది. ఇది ఫర్దర్గా CCl2 డైక్లోరోకార్బీన్ అంటాం.
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎలక్ట్రోఫైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రీమర్ టీమర్ రియాక్షన్లో జరుగుతుంది. అడుగుతారు రీమర్ టీమర్ రియాక్షన్లో డైరెక్ట్ ఇదే ఎలక్ట్రోఫైల్ ఏందని అడుగుతాడు, ప్రోడక్ట్ ఏందని అడుగుతాడు. ఇలాంటిదే సేమ్ ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది, మనం డిస్కస్ చేద్దాం. మనం క్వశ్చన్ నెంబర్ 30 ఏంటిది? అది ఎసిటాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ HCl టు ఫార్మ్ ద సైనోహైడ్రిన్ అండ్ సైనైడ్ అయాన్. ద రియాక్షన్ ఈస్ కాల్డ్. ఎసిటాల్డిహైడ్ తీసుకోండి, CH3C+H రియాక్షన్ విత్ ద HCl. HCl ఏముంటుంది? H ప్లస్ Cn మైనస్ ఉంటుంది. ఇట్ గివ్స్ వాట్? సైనోహైడ్రిన్ అండ్ సైనైడ్ అయాన్. సో దీంట్లో Cn మైనస్ అనేది న్యూక్లియోఫైల్గా పోయి ఇక్కడ అటాక్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ డెల్టా మైనస్ చార్జ్ ఉంటుంది, ఇది డెఫిషియెంట్ కార్బన్. సో ఇక్కడ CH3HO, ఇక్కడ Cn అటాక్ అవుతుంది. ఈ OH, ఈ O మైనస్ ఉంది కదా, ఇక్కడ ఈ H ప్లస్ వస్తుంది. దీన్ని సైనోహైడ్రిన్ అంటాం. సైనోహైడ్రిన్ అంటే ఇదంతా దీన్ని ఏమంటాం అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఆప్షన్లో డైరెక్ట్ ఇచ్చిండు న్యూక్లియోఫిలిక్ ఎడిషన్, సారీ న్యూక్లియో నాట్ సబ్స్టిట్యూషన్. బికాస్ మనం ఏం చేస్తున్నాం? సబ్స్టిట్యూట్ చేయట్లేదు, డైరెక్ట్ యాడ్ చేస్తున్నాం. సైనైడ్ని తీసుకుపోయి ఇక్కడ యాడ్ చేస్తున్నాం, O మైనస్ H ప్లస్ తీసుకుపోయి యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఇది సైనోహైడ్రైడ్. డైరెక్ట్లీ మనం ఏం చెప్తాం? న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ అని చెప్తాం. ఒకవేళ ఇంకా ఫర్దర్ హైడ్రాలసిస్ చేస్తే ఏం జరుగుతుంది అంటాడు. ఇదే కొంచెం హైడ్రాలసిస్ చేస్తే సైనైడ్ గ్రూప్ కాస్త యాసిడ్ గ్రూప్ అయింది ఇక్కడ. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, అడుగుతాడు కన్వర్షన్స్లో. నెక్స్ట్ ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందో లేదో చూద్దాం మనం. ఓకే ఫైన్. క్వశ్చన్ నెంబర్ 31. Which of the following hydrocarbons cannot be obtained by Sabatier and Sanderin's reaction? Sabatier Sanderian reaction లో ఏం జరుగుతుంది? CnH2n మీన్స్ ఆల్కీన్స్ తీసుకొని హైడ్రోజనేషన్ చేసినప్పుడు మనకేం ఫామ్ అవుతుంది? ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి. CnH2n+2. లెట్స్ సే నేను ఒక నెంబర్ 3 తీసుకుందాం, C3. n=3 తీసుకుంటే ఏమైంది? C3, లేకపోతే 2 తీసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఇథిలిన్ C2H4 ప్లస్ హైడ్రోజన్ తీసుకుంటే ఆల్కీన్స్ ఫామ్ అయ్యేది. ఎట్లా? సేమ్ 2 బదులు 2 వస్తుంది, 2 to the 4 + 2 C2H6 ఈథేన్ ఫామ్ అయ్యేది. ఇథిలిన్ తీసుకుంటే ఈథేన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ పలాడియం ఆర్ ప్లాటినం. ఇది సెవెంటీన్ సెంటరియన్ రియాక్షన్లో వాడు అడిగే క్వశ్చన్ ఏముంది ఇక్కడ? సో విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ కెనాట్ బి ప్రిపేర్డ్ అన్నాడు. కెనాట్ బి ప్రిపేర్డ్ అంటే CH4ని మనం చేయలేము, ఎందుకంటే CH4 అనేది ఆల్కీన్ కాదు కాబట్టి చేయలేము మనం, ఎందుకంటే దీని నుంచి వచ్చే ఆల్కీన్ లేదు. ఇక్కడ ఆల్కీన్ ఉంది, C2H4 ఉంది, C3H8, C3H6 ప్రోపీన్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు. కానీ CH4 డైరెక్ట్ ఫస్ట్ CH4 తీసుకొని CH4ని ప్రిపేర్ చేయలేము మనం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? CH4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ ఏంది? ప్రిడిక్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫాలోవింగ్ రియాక్షన్. వాళ్ళే ఇచ్చారు CH2 డబుల్ బాండ్ CH C++H ప్లస్ HCl మార్కోనిక్ ఎడిషన్. మామూలుగా అయితే ఈ డబల్ బాండ్స్ అనేవి మోర్ రియాక్టివ్ దాన్ ద ట్రిపుల్ బాండ్స్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎడిషన్ దేనికి జరుగుతుంది? ఈ HCl పోయి దీనికి ఎందుకు జరుగుతుంది అంటే మనకి ఇక్కడ కాంజుగేట్ డైన్స్ ఫామ్ అయితే ఆ ఒక్క రీజన్ తోటే ఈ డబల్ బాండ్ బదులు ట్రిపుల్ బాండ్ అటాక్ అవుతుంది అన్నట్టు. సో ఇందులో H+Cl- కదా, సో H+. నెగటివ్ అటెండమ్ ఆఫ్ ద న్యూక్లియోఫైల్ మీన్స్ ఈ HCl నెగటివ్ అటెండమ్ ఆఫ్ ద న్యూక్లియోఫైల్ అటాక్స్ ఎట్ ద లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్, లెస్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్. CCl అవుతుంది ఇక్కడ డబల్ బాండ్. ఇక్కడ H ఉంది కదా, H2 అని రాయొచ్చు అన్నట్టు సింపుల్గా. ఏం రాస్తుంది? CH3 డబల్ బాండ్ CH Cl C ట్రిపుల్ బాండ్ CH అని ఇవ్వాలి ఇక్కడ క్వశ్చన్లో ప్రింటింగ్ మిస్టేక్ పడింది. ప్రింటింగ్ మిస్టేక్ అయితే పడింది, ఎందుకంటే CH2 వస్తుంది ఇక్కడ, కార్బన్ అనేది ఉండాలి కదా. ట్రిపుల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ పెట్టడానికి రాదు. క్వశ్చన్ మనం ఆబ్జెక్షన్ చేయొచ్చు, బట్ ఈవెన్ దో మనం పెట్టుకొని చూసినట్టయితే CCl డబల్ బాండ్ CH2 అవుతుంది. సో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33.
ఇక్కడ సి ట్రిపుల్ బాండ్ సిహెచ్ అని ఇవ్వాలి, ఎందుకంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ హెచ్ లేకపోతే మనం చెప్పడానికి రాదు కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. 2 molecules of CH3 CHO on aldol condensation gives option A beta hydroxy butyraldehyde, option 2 alpha hydroxy butyraldehyde, option 3 beta hydroxy alpha methyl butyraldehyde, option 4 none of the above. సింపుల్. ఇది ఏంటంటే ఆల్డోల్ కండెన్సేషన్ రియాక్షన్, CH3 C డబల్ బాండ్ OH, ఇదే కదా తీసుకోమన్నది. ఆల్డోల్ కండెన్సేషన్ అంటే ఏంటంటే with alpha hydrogen containing carbonyl compounds undergoes in presence of base undergoes this one nucleophilic alpha with alpha hydrogen carbonyl compounds in presence of the base, it gives the beta hydroxy carbonyl compound. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను KOH తీసుకుంటున్నా, డైల్యూట్ బేస్ ఏదైనా తీసుకోండి, KOH తీసుకుంటే దాని నుంచి వచ్చేది ఏంది OH మైనస్ బై ఇక్కడ ఉన్న CH3 ఉంది కదా, అంటే దీన్ని ఇట్లా రాసుకోండి CH2H అని రాసుకొని OH మైనస్ బై ఇక్కడ హైడ్రోజన్ తీసుకుంటుంది, ఇది పైకి వచ్చేస్తుంది, అంటే CH2 మైనస్ ఫామ్ అవుతుంది, ఇక్కడ C డబల్ బాండ్ OH, ఇంకా ఇది రెజొనెన్స్గా ఫామ్ అయ్యి మైనస్ ఇటు వస్తుంది, ఇది పైకి పోద్ది, అంటే ఈనోలేట్ అయాన్ ఫామ్ అవుతుంది. అదంతా నేను రాయట్లేదు, స్టెబిలిటీ కోసం ఈనోలేట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో మోల్ తీసుకోండి CH3 C డబల్ బాండ్ OH, ఇప్పుడు ఇది పోయి ఇక్కడ దీనికి అటాక్ అవుతుంది, అటాక్ అయినప్పుడు ఇది పైకి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది రాస్తున్నా CH3 C పైకి పోయింది ఏమైంది O మైనస్ అయింది, ఇక్కడ కిందికి ఉన్నది ఏమైంది H అయింది, అటాక్ అయింది. ఇప్పుడు రాస్తున్నా ఏం అటాక్ అయింది CH2 C డబల్ బాండ్ OH, ఇది అటాక్ అయింది. రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి H ప్లస్ యాడ్ చేయి, ఎందుకు వాటర్లో ఉంది కదా ఆల్రెడీ HOH యాడ్ అయింది, H ప్లస్ యాడ్ చేస్తే ఏమైంది నీకు CH3 ఇట్ గివ్స్ టు COH H, ఇక్కడ CH2 C డబల్ బాండ్ OH, ఇది కార్బన్ పక్కన ఉన్నది ఆల్ఫా పొజిషన్, ఇది బీటా పొజిషన్, దీన్ని బీటా హైడ్రాక్సీ 1 2 3 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్ ఆల్డిహైడ్, సో బీటా హైడ్రాక్సీ బ్యూటిరాల్డిహైడ్ సింపుల్ ప్రోడక్ట్. ఒకవేళ దీన్ని ఫర్దర్గా చేసుకుంటే, ఒకవేళ ఫర్దర్గా చేస్తే ఏమొస్తుంది, ఫర్దర్గా ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఉంది కదా, ఒకవేళ హీట్ చేయాలన్నట్టు, కండెన్సేషన్ చేసి హీట్ చేసినప్పుడు ఈ వాటర్ వెళ్ళిపోతే ఇక్కడ నీకు ఫామ్ అయ్యేది ఏంటంటే CH3 C డబల్ బాండ్, ఇక్కడ ఆల్రెడీ కింద ఒక H ఉంది, ఇక్కడ కూడా ఒక H C డబల్ బాండ్ OH, ఇది అన్నట్టు. దీని పేరు క్రోటనాల్డిహైడ్, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ ఏంటంటే క్రోటనోయిక్ యాసిడ్ నెక్స్ట్ ఐసోక్రోటనోయిక్ యాసిడ్లో అవి ఏ టైప్ ఐసోమర్స్ అని అంటాడు. మనకి ఇప్పుడు ఉన్న వరకు అయితే కాన్సెప్ట్ ఇక్కడ వరకే. ఇదైతే క్రోటనాల్డిహైడ్ ఐసోక్రోటనాల్డిహైడ్ అనేది అవి జామెట్రికల్ ఐసోమర్స్, బికాజ్ ఎందుకంటే దాంట్లో సిస్ ట్రాన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అని చెప్తాం. ఆ క్వశ్చన్ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇప్పుడు రాలేదు కదా, మీకు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. The reducing agent used in the Clemmensen reduction reaction is option A lithium aluminum hydride, option B palladium barium sulfate, option 3 zinc amalgam HCl NH2 NH2. ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ ఏవైనా తీసుకోండి, ఈ గ్రూప్ తీసుకొని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ ఎమాల్గమ్ HCl వేసిర్రు అనుకోండి, మీకు వచ్చేది ఏంటంటే ఆల్కేన్స్ వస్తాయి. ఈ గ్రూప్లో ఇక్కడ CH2 వస్తుంది అన్నట్టు, అది రాసిన ఒకటే రాయకుండా ఒకటే, రాయమంటే ఇక్కడ రాయొచ్చు CH2 అని. అంటే ఆల్డిహైడ్స్ కీటోన్స్ తీసుకున్నప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ ఎమాల్గమ్ HCl అయితే దాన్ని CH2 అంటే. ఈ రియాక్షన్ ఏమంటామంటే క్లెమెన్సన్ రిడక్షన్. ఇవన్నీ నేమ్డ్ రియాక్షన్స్ అండి, బేసిక్ కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి, నేర్చుకోండి. ఆల్డోలు, క్యానిజారో, నెక్స్ట్ బెంజోయిన్ కండెన్సేషన్, నెక్స్ట్ క్లెమెన్సన్ రిడక్షన్, ఉల్ఫ్ కిష్నర్, మోజింగో రియాక్షన్స్, నెక్స్ట్ పెర్కిన్సన్ కండెన్సేషన్, నెక్స్ట్ మన క్యానిజారో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన, క్యానిజారో ఆల్డోల్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇంకా చాలా కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ అయితే ఉంటాయి, అవి అయితే నేర్చుకోండి, ఎందుకంటే కంపల్సరీ ఒక నేమ్డ్ రియాక్షన్ మీద బిట్ అయితే వస్తుంది. సేమ్ ఇదే ప్రోడక్ట్ తీసుకొని ఇక్కడ మనం NH2 హైడ్రజన్ వేసినాం అనుకోండి, సేమ్ ప్రోడక్ట్ వస్తుంది. దీన్ని మనం ఉల్ఫ్ కిష్నర్ అంటాం. అలానే సేమ్ ఇదే తీసుకొని దీనికి మనం డైథయోల్స్ వేయాలి. డైథయోల్స్ అంటే CH2SH వేసినాం అనుకోండి, ఇదే ప్రోడక్ట్కి ఇక్కడ ఏమైతే ప్రొటెక్టింగ్ గ్రూప్స్ లాగా ఫామ్ అవుతుంది అన్నట్టు. ఇది ఫామ్ అయిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ చేస్తే దీన్ని
ఆల్కేన్స్ వస్తాయి. దీన్ని మొజింగో రియాక్షన్ అంటాం. ఇవి కూడా ఇంపార్టెంట్ రియాక్షన్స్, మొజింగో రియాక్షన్స్ అన్నట్టు. ఇది క్వశ్చన్ నెంబర్ 34. ఆన్సర్ ఏమైపోతుంది ఇప్పుడు? క్లెమెన్సన్ లో సింపుల్ అడిగిండి, ఏం అడగలేదు, డైరెక్ట్ సింపుల్గా డైరెక్ట్ అడిగేసిండు. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 35. According to the Bayer strain theory, the most strained cycloalkane is. The most strained cycloalkane is. జనరల్గా ఏంటంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు? సైక్లోపెంటేన్, హెక్సేన్, పెంటేన్, బ్యూటేన్, సైక్లోబ్యూటేన్, హెక్సేన్, సైక్లోపెంటేన్. 4 ఆప్షన్స్: ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్. 4 అవే కదా ఇచ్చింది, రైట్. ఓకే, సో సైక్లోప్రోపేన్ అంటే ఇది స్ట్రక్చర్, సైక్లోబ్యూటేన్ అంటే ఇది, సైక్లోపెంటేన్ అంటే, సైక్లోహెక్సేన్ అంటే ఇది, రైట్. ఇప్పుడు 4 ఇచ్చినప్పుడు జనరల్గా అకార్డింగ్ టు బేయర్ స్ట్రెయిన్ థియరీ ప్రకారం మామూలుగా టెట్రాహైడ్రల్ యాంగిల్ ఉంటుంది కదా, ప్రతి దగ్గర ఒక యాటమ్ ఉంటుంది కదా. ఇక్కడ కార్బన్ ఉంది అంటే 1 2 3 4 అంటే టెట్రాహైడ్రల్ దగ్గర ఉండే యాంగిల్ 109 degrees 28 minutes. ఈ 109 degrees 28 minutes అనేది ఈ యాంగిల్ కాస్త డీవియేషన్ అవుతుంది. ఆ డీవియేషన్ అనేది ఎంతైతే ఎక్కువ ఉంటుందో దాంట్లో అంత స్ట్రెయిన్ ఉంటుంది అన్నట్టు. ఆ డీవియేషన్కి ఒక ఫార్ములా ఇచ్చారు. సో దీంట్లో ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లాగా తీసుకుంటే ఇది 60 ఉంటుంది, ఇది 60, ఇది 60. ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ అరౌండ్ 108 degrees ఉంటుంది, ఇక్కడ 120 degrees ఉంటుంది అన్నట్టు. సో ఇవి కామన్ యాంగిల్స్ అన్నట్టు. ఇప్పుడు డీవియేషన్కి ఫార్ములా రాద్దాం మనం. డీవియేషన్కి ఫార్ములా ఏంటంటే, డీవియేషన్ ఫార్ములా హాఫ్ ఇంటూ 109 degrees 28 minutes మైనస్ actual angle of carbon in the particular atom తీసుకొచ్చిండు. బాండ్ యాంగిల్ ఇన్ ద ప్లేనార్ రింగ్. సింపుల్గా చెప్పాలంటే బాండ్ యాంగిల్ ఇన్ ప్లేనార్ రింగ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఫార్ములాలో. ఫస్ట్ ఇది ఎంత? 109 degrees 28 minutes మైనస్ ఇది ఎంత? 60 తీసేస్తే ఎంత వస్తుంది మీకు? 49 వస్తుంది. 49/2 అంటే ఎంత? అరౌండ్ 24. 48 అంటే 24 48 24.44 సంథింగ్ వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇది సైక్లోప్రోపేన్కి 24.44 వచ్చేది. దీంట్లో 90 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 60 బదులు నెక్స్ట్ ఎంత? 90 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 90 అంటే 100, ఒక ఓన్లీ 10 కదా. 10/2 అంటే అరౌండ్ రఫ్లీ 20, ఓకే 19. ఇక్కడ 90 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత ఉంటుంది? 100 19 degrees. 19/2 అంటే ఎంత వస్తుంది? అరౌండ్ 9.9 సంథింగ్ వస్తుంది. 9.2 19/2 కదా. 19/2 సంథింగ్ రాసుకుంటే 2/9 సో 9 సంథింగ్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ కంపేర్ టు ఇక్కడ పోలిస్తే ఇక్కడ బాండ్ యాంగిల్ తగ్గింది. నెక్స్ట్ ఇంకా 5.44 సంథింగ్ వస్తుంది. మైనస్లలో వస్తుంది, ఎందుకంటే మైనస్లో ఏం రాదు, 108 వస్తుంది కదా. అరౌండ్ మీకు 0.44 ఎంతో వస్తుంది. 108 అంటే 1 degree ఎంతో వెలుగుద్ది. దాంట్లో 1/2 వేసుకుంటే 0.5 అన్నట్టు. అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే బాండ్ యాంగిల్ డీవియేషన్ తగ్గే కొద్దీ బాండ్ స్ట్రెయిన్ అనేది స్టేబుల్ అవుతుంది. ఇందులో డీవియేషన్ దేనికైతే ఎక్కువ ఉంటుందో బాండ్ యాంగిల్, సో అది మోర్ స్ట్రెయిన్ రింగ్. సో కంపేర్ టు ఈ 4 24.4 అట్లా వచ్చింది కాబట్టి ఇది మోర్ స్ట్రెయిన్ రింగ్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. The correct order of the aromaticity of 5-membered heterocyclic compounds thiophene, furan and pyrrole. 5-membered ring అన్నాడు కదా, రాసుకోండి. ఎస్ ఉంటే థయోఫిన్ అంటాం. నెక్స్ట్ ఎన్ ఉంటే పిర్రోల్, NH ఉంటుంది. ఓ ఉంటే ఫ్యూరాన్, ఆక్సిజన్, లోన్పేక్స్ ఉంటాయి. అయితే ఈ మూడిట్లలో అన్నిటికంటే మోర్ రెజొనెన్స్ ఎనర్జీ ఎక్కువ దేనికి ఉంటుంది? మోర్ ఏరోమాటిసిటీ. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి బెంజిన్ 36 kcal/mol ఉంటుంది. సో 36 అన్నట్టు. అదే దీనికైతే అరౌండ్ 29 ఎంతో ఉంటుంది. దీనికి 27 21 సంథింగ్ ఉంటుంది. ఇది 18 ఎంతో వస్తుంది అన్నట్టు. సో కంపేర్ టు ఆర్డర్ ప్రకారం చూస్తే మాత్రం రెజొనెన్స్ ఎనర్జీ దేనికి ఎక్కువ వస్తే అది మోర్ ఏరోమాటిక్ అన్నట్టు. ఇప్పుడు కంపేర్ టు ఇది చూస్తే థయోఫిన్ ఈజ్ మోర్ దాన్
టిరోల్ ఈజ్ మోర్ దెన్ ఫ్యూరాన్ అన్నట్టు. ఫ్యూరాన్ అన్నిటికంటే లెస్ అరోమాటిక్. ఇది థియరిటికల్గా ఉంటుంది, మీరు చదువుకోండి ఒకసారి. హెట్రోసైక్లిక్ టాపిక్ అరోమాటిసిటీ టాపిక్ తీస్తే మీకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. Number of pi electrons present in benzene and anthracene respectively. Simple question. pi electrons, anthracene structure తెలుసు కదా, నాప్థలిన్ ఇది. నెక్స్ట్ ఇది నాప్థలిన్ తర్వాత నాప్థలిన్కి ఇంకోటి ఉంటుంది యాంథ్రసిన్. రెండు ఇంకోటి ఇక్కడ పట్టిద్దాం. సరే డైరెక్ట్ నేను యాంథ్రసినే రాస్తా. వన్ టూ త్రీ 3 pi bonds అంటే 6 pi electrons. 1 2 3 4 5 3 2 5 2 7 7 అంటే 14 pi electrons. ఆన్సర్స్ ఏమున్నాయి? 6, 14 అదే ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 38. ద 1 minute అండి, వీడియో రికార్డ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే. The oxidation of toluene to benzaldehyde of CrO2Cl2 chromyl chloride is called. దాని పేరు CrO2Cl అంటే chromyl chloride. అది డైరెక్ట్ నేమ్డ్ రియాక్షన్. దాని పేరు వచ్చేసి ఇటార్డ్స్ రియాక్షన్ అన్నట్టు. ఇటార్డ్స్ వుడ్స్ రియాక్షన్ రివర్టీమర్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. క్యానిజార్ అంటేనేమో ఫార్మాల్డిహైడ్ తీసుకున్నప్పుడు వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ కార్బోనైల్ కాంపౌండ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ బేస్ టు గివ్ ద సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ క్యానిజారో రియాక్షన్, మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఏమంటుండే ఇక్కడ, క్రోమైల్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ ద టోలిన్ టు ఫార్మ్ ద బెంజాల్డిహైడ్. అంతా ఆయన ఇచ్చిండు మొత్తం మ్యాటర్. సో మనం దాని నేమ్డ్ రియాక్షన్ ఏమంటారని అంటున్నాం అన్నట్టు. సో ఫస్ట్ టోలిన్ తీసుకో, క్రోమైల్ క్లోరైడ్ ప్లస్ 2CrO2Cl2. ఇది క్రోమైల్ క్లోరైడ్ వేసినప్పుడు ఏమైందంటే నీకు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CCl4లో వేస్తే ఫస్ట్ ప్రోడక్ట్ ఫామ్ అయింది CH3Cr2CrO2Cl2. ఇది బ్రౌన్ కలర్ పీపీడి ఫామ్ అవుతుంది, బ్రౌన్ కలర్ ఫామ్ అవుతుంది. ఈ బ్రౌన్ కలర్ ఫామ్ అయిన తర్వాత దీన్ని ఫర్దర్గా మనం హైడ్రాలసిస్ చేస్తే అప్పుడు మనకి బెంజాల్డిహైడ్ వచ్చేస్తుంది డైరెక్ట్లీ. ఈ ప్లేస్ మొత్తంలో CHO వస్తుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ స్టెప్ కూడా ఇంపార్టెంట్. క్రోమైల్ క్లోరైడ్ వచ్చేది ఇంటర్మీడియట్ ఏముందంటే బ్రౌన్ కలర్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఏం లేదు, డైరెక్ట్ నేమ్డ్ రియాక్షన్, ఇటార్డ్స్ రియాక్షన్, దట్స్ ఇట్. ఇదంతా రియాక్షన్, ఇదంతా ఏంటంటే మీకు కొంచెం అండర్స్టాండ్ కావడం కోసం చెప్తున్నా. క్వశ్చన్ నెంబర్ 39. Predict the product of the following reaction occur in the presence of AlCl3 at 80 degrees. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇలా ఏం లేదు చెప్పడానికి. ఆడ రియాక్షన్ ఆయన ఇచ్చిండు C6H6 ప్లస్ CH3COCl. దాన్ని ఎట్లా రాస్తామంటే ఎస్టైల్ క్లోరైడ్, దాంట్లో కొత్తగా ఏం లేదు ఆడ ఇచ్చింది. ఇది బెంజీన్ కదా, CH3C+OCl. ఇదే అక్కడ ఇచ్చింది, కొత్తగా ఏం రాయాలి. ఈ H ఈ Cl రెండు కలిపి HCl వెళ్ళిపోతే ఇక్కడ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏమైందండి C+OCH3. దీన్ని ఎసిటోఫినోన్ అంటాం. ఎసిటోఫినోన్, దీన్నే ప్రెడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ అని కూడా అనొచ్చు, ప్రెడల్ క్రాఫ్ట్ రియాక్షన్స్ అంటాం. ఇలాంటిది సేమ్ క్వశ్చన్ డైరెక్ట్ వచ్చింది, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అక్కడ పోయిన తర్వాత. HCl ఏం లేదు, సింపుల్ ఇదే ప్రోడక్ట్ పేరు వచ్చేసి ఎసిటోఫినోన్. డైరెక్ట్ సేమ్ క్వశ్చన్ కూడా తర్వాత అడిగిండు. ఇది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ AlCl3లో జరుగుద్ది, ఎన్హైడ్రస్ AlCl3 ప్రెజెన్స్ ఆఫ్ AlCl3లో జరుగుద్ది. నేమ్డ్ రియాక్షన్స్ అన్నట్టు మీకు ఆల్రెడీ చూస్తే అర్థమైపోతుంది తీసుకుంటేటప్పుడు ప్రోడక్ట్ పేరు. క్వశ్చన్ నెంబర్ 40. ద రియాక్టివిటీ ఆఫ్ హాలోజన్ ఆటమ్ ఈజ్ మాక్సిమం ఇన్. ఒకటేమో ప్రొపైల్ క్లోరైడ్, ఇది ప్రొపైల్ క్లోరైడ్. నెక్స్ట్ ఐసోప్రొపైల్ క్లోరైడ్. ఒకటి ప్రొపైల్ బ్రోమైడ్, ఐసోప్రొపైల్ బ్రోమైడ్. ఇట్లా ఇచ్చిండు. ప్రొపైల్ అంటే 3గా 1 2 3 3 కార్బన్స్, 1 2 3 3 కార్బన్స్, ఇక్కడ కూడా 3 కార్బన్స్. అయితే క్లోరిన్ బ్రోమిన్తో కంపేర్ చేస్తే నీకు ఏం చెప్పొచ్చు అన్నప్పుడు, బ్రోమిన్ అనేది మోర్ ఈజీగా మనకి రియాక్టివ్ అన్నట్టు, ఈజీగా వెళ్ళిపోతుంది మనకి. ఇక్కడ ఈ ఫస్ట్ ఈ రింగ్ చూద్దాం, ఇది ఇదేమో నార్మల్ ప్లేన్, ఇదేమో జస్ట్ ఇక్కడ ఐసోప్రొపైల్ గ్రూప్. సో ఇది వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇది మోర్ స్టేబుల్ కాబట్టి ఐసో అనేది ప్రిఫర్ అన్నట్టు. ఐసో ప్రిఫర్లో మళ్ళీ రెండిట్లలో కూడా క్లోరిన్ బ్రోమిన్లో బ్రోమిన్ అనేది మోర్ రియాక్టివ్ అని చెప్పి చెప్తా ఉన్నట్టు.
ఆన్సర్ ఐసోప్రోపైల్ బ్రోమైడ్. క్వశ్చన్ నెంబర్ 41. Which of the following can undergoes haloform reaction? సో ఆప్షన్స్ ఇచ్చిండు ఫార్మాల్డిహైడ్. అసలు హాలోఫామ్ రియాక్షన్ అంటే ఏందో ఒకసారి చూడండి. జనరల్గా ఈ CH3 CH2 లైక్ ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ యాసిడ్స్ కానీ కీటో గ్రూప్ ఉన్నాయి మొత్తం హాలోఫామ్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయితే. హాలోఫామ్ అంటే ఏం లేదు, CHX3ని హాలోఫామ్ అంటాం. హాలోఫామ్ లైక్ ఇఫ్ X బదులు ఫ్లోరిన్ తీసుకున్నాం, CH ఏమవుతుంది, CHF3 CHCl3 CHBr3 CHI3. F ఉంటే CHF3 అంటే ఫ్లోరోఫామ్. క్లోరోఫామ్ మీకు తెలుసు కదా, ఇలా రిమిటీమల్ లేను. ఫ్లోరోఫామ్ బ్రోమోఫామ్ ఐడోఫామ్ అంటాం అన్నట్టు. ఈ CHX3 అనేది దేనితోటి రియాక్ట్ కాదంటుండు, దేనితో రియాక్ట్ అవుతుంది అంటుండు. ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ అండర్గోస్ హాలోఫామ్ అంటుండు. అంటే ఆల్రెడీ నీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ది HCHO ఫార్మాల్డిహైడ్, సెకండ్ ఇది CHCl3 ఇథైల్ క్లోరైడ్ C2H5Cl, నెక్స్ట్ C డబుల్ బాండ్ ఎసిటోన్. ఇక్కడ ఒక ఆప్షన్ చూస్తే సింపుల్గా ఇది కానే కాదు. ఇది ఏంటంటే జస్ట్ మనం ఇన్వాల్వ్ అయ్యే పార్ట్ CHX3, ఇది కూడా కాదు. ఆల్రెడీ ఇలాగ మనం డిస్కస్ చేసిన ఏంది, ఆల్డిహైడ్ కానీ కీటో గ్రూప్స్ కంటైనింగ్ C డబుల్ బాండ్ గ్రూప్ కంటైనింగ్ గ్రూప్స్ ఆర్ అండర్గోస్ హాలోఫామ్ రియాక్షన్ అన్నట్టు. సో ఇందులో C డబుల్ బాండ్ గ్రూప్ ఉంది కాబట్టి ఇది. ఇందులో ఆల్డిహైడ్, ఇది ఫార్మాల్డిహైడ్ కాదు, మిగతా అయితే కానీ ఫార్మాల్డిహైడ్ ఒకటి కాదన్నట్టు. ఇంకా దీన్ని ఏం చెప్తామంటే మనం NaOH ఉంటుంది కదా మామూలుగా, NaOH అనేది రియాక్టెంట్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ X2 అనేది అయోడిన్ తీసుకుంటే ఐడోఫామ్ అంటాం. ఇది మనకి NaOCl అట్లా ఫామ్ అవుతుంది. దీన్ని ఇథైల్ ఆల్కహాల్ కూడా తీసుకొని చేయొచ్చు అన్నట్టు. ఇదంతా డీప్ అవసరం లేదులేండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. కన్వర్షన్ ఆఫ్ -2 bromo octane to +2 bromo octane through SN1 pathway is called. సింపుల్ ఏంటంటే ద కన్వర్షన్ ఆఫ్ ప్లస్ అప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ టు మైనస్ అప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ ఏమంటామంటే వాల్డేన్ ఇన్వర్షన్ ప్రొడక్ట్స్ అంటాం. సింపుల్. ప్లస్ నుంచి మైనస్, మైనస్ నుంచి ప్లస్ వచ్చే వాటిని SN2 ప్రాసెస్ నుంచి వచ్చే వాటిని వాల్డేన్ ఇన్వర్షన్ అంటాం. ఇది డైరెక్ట్ మీరు SN2 రియాక్షన్ చదివేటప్పుడు వస్తుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ద రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఫాలోస్ ద ఆర్డర్. ఇలాగ మనం చదివినాం. బ్రోమిన్ కంటే క్లోరిన్ అని చదివిన, బ్రోమిన్ మోర్ కంపేర్ టు క్లోరిన్. సేమ్ Ri ఈస్ ఫ్లోరిన్ బ్రోమిన్ ఐడిన్ కదా, బ్రోమిన్ ఫ్లోరిన్. ఇది ఆర్డర్, డైరెక్ట్ రియాక్టివిటీ ఆర్డర్. పెద్దగా ఏం లేదు దీంట్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఇదే కొంచెం ఇలాగ డిస్కస్ చేసిన అని చెప్పిన. బెంజీన్ సేమ్ రాసుకోండి. బెంజీన్ ఇలాగ చెప్పిన కదా ఆల్రెడీ. సేమ్ బెంజీన్ రియాక్ట్స్ విత్ ఎసిటైల్ క్లోరైడ్. ఎసిటైల్ క్లోరైడ్ అంటే ఇదే CH3 C డబల్ బాండ్ OCl ఇన్ ప్రజెన్స్ ఆఫ్ AlCl3 ఎన్హైడ్రస్ AlCl3 టు గివ్ ద ఎసిటోఫినోన్. ఆయనే చెప్తుండు ప్రోడక్ట్ ఏందనేది కూడా. ఎసిటోఫినోన్ అంటే ఇక్కడ H ఇది Cl పోతే C డబల్ బాండ్ CH3 వస్తుంది, ఎసిటోఫినోన్. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్, ఆల్రెడీ చెప్పిన, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ అంటాం. ఆప్షన్స్లో ఉల్ఫ్ కిష్నర్ అని ఉంది. ఉల్ఫ్ కిష్నర్ అంటే ఏం చెప్పిన ఇలాగ C డబల్ బాండ్ గ్రూప్ అనేది NH2 తోటి హైడ్రోజన్ తోటి రియాక్ట్ అయినప్పుడు నీకు అవి ఆల్కేన్స్ ఫామ్ అయితే అది ఉల్ఫ్ కిష్నర్ అని చెప్పిన. రీమర్ ఆల్రెడీ ఫస్ట్ చదివినాం. బిర్చ్ రిడక్షన్ అంటేనే బెంజైన్ మెకానిజం ఫాలో అవుతుంది. అడుగుతాడు బిర్చ్ రియాక్షన్లో ఇంటర్మీడియట్ ఏంటంటే బెంజైన్. ఇది కూడా ఇంపార్టెంట్, అది 4th ఆప్షన్. కానీ మనకి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో 44లో ఆప్షన్ ఏది కరెక్ట్? ఆప్షన్ సెకండ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 45. 45లో విచ్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఎసిడిటీ ఫర్ ద ఫాలోయింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్. రాసుకోండి ఫస్ట్ మీరే. CF3 COOH, CCl2. సింపుల్. దీన్ని ఎట్లా రాస్తారంటే ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నారు, ఒక ఆప్షన్ ఉంది ఆల్రెడీ, C డబల్ బాండ్ OH. మొత్తం 4 ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ది, ఇది 4వది. ఈ 2 హైడ్రోజన్ల బదులు 3 హైడ్రోజన్ల బదులు 3 ఫ్లోరిన్లు తీసుకుంటుంది ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఏం చేస్తుండో సెకండ్ ఆప్షన్లో 2 హైడ్రోజన్ల బదులు 2 క్లోరిన్లు తీసుకుంటాడు అంతే. CCl2 ఒక H అట్లనే రాస్తుండు, C డబల్ బాండ్ OH. 3వ ఆప్షన్ ఏం రాస్తుండు, CF2HCOOH. ఇట్లా ఒకటొకటి గుర్తుపెట్టుకోండి.
కార్బాక్సిలిక్ acidity is depends upon the కార్బాక్సిలేట్ అయాన్. కార్బాక్సిలేట్ అంటే ఏంది? ఇప్పుడు ఇలా ఉంది, ఇది కార్బాక్సిలేట్ అయాన్. దీని యొక్క ఎసిడిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? కార్బాక్సిలేట్ అయాన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ O మీద ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది, O మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ CH3 గ్రూప్ ప్లస్ ఈ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ ఏం చేస్తుంది? ఈ కార్బన్కి ఇస్తుంది. ఈ కార్బన్ ఏం చేస్తుంది? దీనికి ఇస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఆల్రెడీ ఎక్కువైపోతుంది. ఆల్రెడీ దానికి అవసరం లేదు, అవసరం లేకుండా నువ్వు ఇస్తున్నావు, అది ఏమైపోతుంది? అది అన్స్టేబుల్ అయిపోతుంది. అంటే అది ఎసిడిటీ అంటే ఏంది? మనకి కార్బాక్సిలేట్ స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతుంది అన్నట్టు. H+ అయాన్ని OH ఉంది కదా, H+ అయాన్ని ఈజీగా ఇచ్చేదాన్ని ఎసిడిటీ అంటాం. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్కువైపోద్ది అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ CF3 తీసుకుందాం. CF3 ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి CF3 ఉంది, ఈ ప్లేస్లో CF3 ఉంది కాబట్టి ఏం చేస్తుంది? ఇట్లా రాస్తే ఈజీ ఉంటుంది మీకు. CF3 అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ వేయడం కదా. CF3 ఏం చేస్తుంది? ఇది O అనేది O- గా ఫామ్ అవుతుంది. ఈ CF3 అనేది బాగా గుంజుకుంటుంది ఎలక్ట్రాన్స్ని, ఇట్లా ఇట్లా లాగుతుంటుంది. అప్పుడు ఈ బాండ్ అనేది వీక్ అయిపోతుంది. ఇక్కడ O- ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా H+ అయాన్ ఇస్తుంది అన్నట్టు, కార్బాక్సిలేట్ అయాన్. కాబట్టి ఇది ఫస్ట్ అన్నట్టు. కంపేర్ టు క్లోరిన్ సెకండ్ ప్రయారిటీ. దెన్ ఇక్కడ మళ్ళీ ఫ్లోరిన్ ఉన్నప్పుడు ఫ్లోరినే తీసుకోవాలి. కాబట్టి ఇది ఫస్ట్ ప్రయారిటీ. 1 ఈజ్ గ్రేటర్ దెన్ మోర్ ఎసిడిక్ దెన్ సెకండ్, ఈజ్ మోర్ ఎసిడిక్ దెన్ థర్డ్, దెన్ లాస్ట్ ఈజ్ ఫోర్త్. ఇది ఆర్డర్ రాయాలి. ఉందా చూడండి. 1 ఇది సెకండ్ అంటే థర్డ్ కదా, ఇక్కడ మనకి 1 3 ఇది 2 1 3 2 4 అన్నట్టు ఆన్సర్. 1 3 2 4 అన్నది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. ప్రిడిక్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్. వాళ్ళే ఇచ్చారు డైరెక్ట్. బెంజోయిక్ యాసిడ్ ఇచ్చేసారు, COOH ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అండ్ కాన్సన్ట్రేటెడ్ HNO3 ఇచ్చాడు. డైరెక్ట్ ఏం లేదు, ఇక్కడ మనకి ఏంది? నైట్రేట్ అయాన్ ఫామ్ అవుతుంది, ఎలక్ట్రోఫైల్. దట్ నైట్రేట్ అయాన్ అనేది ఇదేంది? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి పోయి మెటా పొజిషన్లో అటాక్ అవుతుంది. ఆన్సర్ మెటానైట్రో బెంజోయిక్ యాసిడ్ ఆన్సర్. ఒకవేళ కాకుండా దీని బదులు వేరే రియేజెంట్స్ ఇచ్చింది అనుకుందాం. ఒకవేళ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ FeCl3 ఇస్తే ఇక్కడ క్లోరిన్ వస్తుంది, దాన్ని మెటాక్లోరో బెంజోయిక్ యాసిడ్ అంటాం. అలా కాకుండా ఒకవేళ సల్ఫోనిక్ యాసిడ్ తీసుకున్నాం, అప్పుడు మెటా సల్ఫోనిక్ యాసిడ్ వస్తుంది అన్నట్టు. ఫ్యూమింగ్ H2SO4 తీసుకుంటే ఫ్యూమింగ్ H2SO4 ఒకటి తీసుకుని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఈటింగ్ చేస్తే అప్పుడు నీకు ఈ ప్లేస్లో SO3H వస్తుంది అన్నట్టు. ఇవన్నీ నేమ్డ్ రియాక్షన్స్, చూసి చదువుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే కాన్ఫిడెంట్ చేయాలి. ఎగ్జామ్లో సిలబస్ మొత్తం ఒకసారి రివిజన్ చేయాలి. కాన్సెప్ట్స్ ఏదో చదివినాం అంటే చదివినాం కాకుండా తరోగా పోతే ఈజీ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 47. ఇది కూడా నేమ్డ్ రియాక్షన్. ఇన్ కోల్బే రియాక్షన్ ఫీనాల్ అండర్గోస్ కార్బేనయాన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ టు ఫార్మ్. సింపుల్గా ఏం చెప్తుండో, కోల్బే రియాక్షన్ అంటే ఏంటంటే మామూలుగా డైరెక్ట్ మీరు కోల్బే రియాక్షన్ రాయండి. ఫస్ట్ ONA తీసుకుంటారు. మామూలుగా ONA తీసుకొని టెంపరేచర్ లెట్స్ సే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 130 degrees టెంపరేచర్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఏం ఫామ్ అవుతుంది అంటే ONA ఫామ్ అవుతుంది ఇనిషియల్గా. తర్వాత ఇది కాస్త ఏమవుతుంది? రీఅరేంజ్మెంట్ జరిగి OH OH అవుతుంది. ఇక్కడ ONA కాస్త OH CONA అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ గ్రూప్లో COONA బదులు డైరెక్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H+ వేస్తే మీకు NA పోయి డైరెక్ట్ ఏమవుతుంది? ఇక్కడ OH ఫామ్ అవుతుంది. దీన్నే ఇంతకుముందు చదివినప్పుడేమో ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ చదివినాం, సాలిసిలాల్డిహైడ్, దాని పేరు వచ్చేసి సాలిసిలాల్డిహైడ్ అని చదువుతున్నాం. ఇదేంటంటే సాలిసిలిక్ యాసిడ్, ఎందుకంటే COOH ఉంది, ఇక్కడ CHO లేదు కాబట్టి COOH ఉంది కాబట్టి ఆన్సర్ ఏం చెప్తావు? డైరెక్ట్ సాలిసిలిక్ యాసిడ్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఇది డైరెక్ట్ నేమ్డ్ రియాక్షన్, మీరు నేమ్డ్ రియాక్షన్ చూసుకున్నా సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 48 అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిండు.
Hunsudiker reaction, Skimmed reaction, Arnold-Eister reaction, Rosenman reaction. Hunsudiker reaction అంటే ఏందో తీసుకోండి. ఆప్షన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమి ఇచ్చిండు? ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఫ్రమ్ సాల్ట్స్ ఆఫ్ RCOH. అంటే హున్సుడికర్ ఏం చెప్తున్నాడు? డైరెక్ట్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ కదా హున్సుడికర్. అంటే వాడు అడిగిన కొంచెం ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్, అంటే ఆల్కైల్ హ్యాలైడ్ ఫామ్ కావాలి, అంటే RX ఫామ్ కావాలి ఫ్రమ్ సాల్ట్స్ ఆఫ్ RCOH. ఇది ఫస్ట్ ఆప్షన్. దీనికి హున్సుడికర్ రియాక్షన్ ఎట్లా రాయొచ్చు? RC≡O. సాల్ట్స్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్స్ అంటే సిల్వర్ తీసుకుంటాను నేను. RCOOH తీసుకొని దీనికి X2 వేసి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CCl4 వేస్తే నీకు డైరెక్ట్ అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? C6H5X ఫామ్ అవుతుంది. డైరెక్ట్ రాసేయండి. ఇక్కడ C6H5 తీసుకుంటే ఈజీ ఉంటుంది మీకు. C6H5 తీసుకొని ఈ C6H5X అని రాస్తే ఇది హున్సుడికర్ అయిపోతుంది. అదే సెకండ్ ఆప్షన్ ఏం చెప్పిండు? స్కిమ్డ్ రియాక్షన్. స్కిమ్డ్ రియాక్షన్ ఏం చెప్పిండు? ప్రొడక్షన్ ఆఫ్ ప్రైమరీ అమైన్స్ ఫ్రమ్ RCOH. అంటే RCOOH తీసుకొని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజోయిక్ యాసిడ్ వేస్తే నీకు RNH2 వస్తుంది అని చెప్తుండు. రైట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంది? ఆర్నాల్డ్-ఐస్టర్ రియాక్షన్. ఆర్నాల్డ్-ఐస్టర్ రియాక్షన్లో ఏం జరుగుద్దో ఒకసారి చూడండి. యాసిడ్ తీసుకోండి. RC≡OH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ SOCl to thionyl chloride it gives to RC≡OCl. Upon reaction with CH2N2 diazomethane it forms the RC≡OCH2 RC≡OCHN2 సేమ్ డైజోమీథేన్ HCl వెళ్ళిపోయి డైజోమీథేన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? హైడ్రాలిసిస్ చేస్తే RCH2COOH వస్తుంది. RCH అంటే దీంట్లో RCOOH తీసుకుంటే నీకేం జరుగుతుంది? ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, CH2 వస్తుంది అన్నట్టు. అంటే ఇది హైయర్ ఆల్కేన్స్ ఫామ్ చేస్తుంది అని అడుగుతాడు డైరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ది రోజర్మండ్ రియాక్షన్ ఏం చెప్తావు? డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ బెంజాయిల్ క్లోరైడ్ టు బెంజాల్డిహైడ్ అంటున్నాడు. బెంజాయిల్ క్లోరైడ్ అంటే ఇది C≡OCl తీసుకొని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పలాడియం బేరియం సల్ఫేట్ తీసుకోవచ్చు అన్నట్టు. పలాడియం బేరియం సల్ఫేట్ తీసుకోవచ్చు, లేదంటే సల్ఫర్ ఆర్ క్వినోలిన్ తీసుకుంటే బెంజాల్డిహైడ్ వస్తుంది అని చెప్తుండు. బెంజాల్డిహైడ్ ప్లస్ HCl కూడా ఫామ్ అవుతుంది. సో ఇది రోజెన్మండ్ రియాక్షన్. 49 క్వశ్చన్ నెంబర్ 49. నెక్స్ట్ మిథైల్ బ్యూటనోయేట్ అపాన్ రిడక్షన్ విత్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ప్రొడ్యూసెస్. సో ఏమంటుండు? మిథైల్ బ్యూటనోయేట్ CH2 C≡OCH3 ఇది బ్యూటనోయిక్ యాసిడ్ కదా ఇక్కడ వరకు. సో మిథైల్ బ్యూటనోయేట్ రియాక్షన్ విత్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకుంటే ఏం లేదు, ఇక్కడ ఈ ఎస్టర్ గ్రూప్ బదులు ఆల్కహాల్ గ్రూప్ వస్తుంది. అంటే 1 బ్యూటనాల్ వస్తుంది. CH3 CH2 CH2 CH2OH 1 బ్యూటనోల్. నోల్ అంటే ఆల్కహాల్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50, లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద Part-2 వీడియో. మీరు ఎవరైతే Part-1 చూడలేదో ఒకసారి వెళ్ళి Part-1 చూసి Part-2కి రండి. క్వశ్చన్ నెంబర్ 50 ఇలాగ చెప్పిన మీకు ఆల్రెడీ. క్రోటోనోయిక్ అండ్ ఐసోక్రోటోనోయిక్ యాసిడ్ ఇలాగ వచ్చింది కదా, ఆ స్ట్రక్చర్ ఒకసారి చూసుకోండి. CH3COOH, ఇక్కడ H, ఇక్కడ H, ఈ రెండు హైడ్రోజన్లు సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి దీన్ని సిస్ అంటున్నా. సిస్ ఉన్నది ఐసోక్రోటోనోయిక్ యాసిడ్. సేమ్ అలా కాకుండా ఇక్కడ ట్రాన్స్ పెట్టుకోండి, హైడ్రోజన్ ట్రాన్స్ పెట్టుకొని మిథైల్ COOH ఆపోజిట్ పెట్టుకుంటే ఇది ట్రాన్స్ అయిపోతుంది. ఇది క్రోటోనోయిక్ యాసిడ్. ఈ రెండింటిని జామెట్రికల్ ఐసోమర్స్ అంటాం, ఇంతకుముందు వీడియోలో చూసినాం. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మనం కంటిన్యూ చేద్దాం. ఇదంతా ఎడిట్ చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తా. ఈరోజు మీరైతే రివిజన్ చేసుకోండి, ఓకేనా? మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.